Hello guys, good morning to all of you. See guys, ఈరోజు మనకి SAP end user class బిల్లింగ్ స్పెషలిస్ట్ రేపొద్దున ఒక బిల్లింగ్ స్పెషలిస్ట్ జాబ్కి వెళ్తే ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఏంటి. సో ఇప్పటి వరకు మనం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి డిస్కస్ చేసాం చెప్పండి, ఎవరు చెప్తారు? సో మన ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం డిస్కస్ చేసాం? నిన్న ఏం క్లాస్ చెప్పుకున్నాం? అకౌంట్స్ రిసీవబుల్ క్లాస్ నిన్న చెప్పడం జరిగింది. అకౌంట్స్ రిసీవబుల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం అడుగుతారు, ఒకవేళ మీరు ఏఆర్ స్పెషలిస్ట్ కింద ఇంటర్వ్యూకి వెళ్తే ఏం క్వశ్చన్స్ అడుగుతారు, అలాగే సేల్స్ ఆర్డర్ మీద జాబ్కి వెళ్తే ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఆర్డర్ మేనేజ్మెంట్. ఓకే, ఒకవేళ బిల్లింగ్ స్పెషలిస్ట్ జాబ్కి వెళ్తే ఏం క్వశ్చన్స్ అడుగుతారు? అర్థమైందా? బిల్లింగ్ స్పెషలిస్ట్. ఓకే, సో కాబట్టి బేసిక్గా మనకి ఒక బిల్లింగ్ స్పెషలిస్ట్ అంటే రేపొద్దున ఒక బిల్లింగ్ స్పెషలిస్ట్ కింద రేపొద్దున జాబ్లోకి వెళ్తే, సో ఇంటర్వ్యూకి వెళ్తే ఓటీసీలోనే చాలా ఉన్నాయండి. బిల్లింగ్ స్పెషలిస్ట్, ఆర్డర్ మేనేజ్మెంట్, ఏఆర్ కాలర్. ఓకే, ఆర్డర్ మేనేజ్మెంట్, ఏఆర్ కాలర్, బిల్లింగ్ స్పెషలిస్ట్. ఓకే, సో అలాగే మనకి రికన్సిలేషన్. ఓకే, సో మనకి పేమెంట్స్ సంబంధించిన కస్టమర్ పేమెంట్స్ డిస్క్రిపెన్సీస్ హ్యాండిల్ చేయడం వల్ల వేరే టీం ఉంటుంది. ఓకే, సో ఇలా మనకి చాలా రకాలైన టీమ్స్ మనకి ఏఆర్ ప్రాసెస్లో ఉంటాయి. చాలా పెద్ద ప్రాజెక్ట్స్ ఇవన్నీ. ఓటీసీ అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్స్, ఎప్పుడు జాబ్స్ ఉంటాయి. ఓటీసీ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్, ఎప్పుడు మనకి జాబ్స్ ఉంటాయి. అర్థమవుతుందా? ఓకే, everyone keep your audio mute. Everyone keep your audio mute. సో ఈరోజు మనం ఓటీసీకి సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయిపోతాయి ఈరోజు క్లాస్తో. ఓకే, రేపటి క్లాస్లో రికన్సిలేషన్ స్టార్ట్ చేస్తాను. ఓకే, అండ్ రిజ్యూమ్ ప్రిపరేషన్. ఓకే, సో మీకు ఇలా ఓటీసీ క్లాసులు అయిపోతాయి. ఓకే, ఓటీసీ క్లాసులు అయిపోయిన తర్వాత R2R స్టార్ట్ అవుతుంది. ఓటీసీ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అయింది? 1 month అయిపోతుందా? 1 month, ఆల్మోస్ట్ 8కి 1 month అయిపోతుంది. ఓకే, ఆల్మోస్ట్ 1 month నేను చెప్తున్నాం ఇది. ఓకే, R2R తర్వాత సో P2P, ఓటీసీ తర్వాత R2R తర్వాత P2P తర్వాత మళ్ళీ ఓటీసీ సైకిల్. ఎక్కడైనా జాయిన్ వచ్చు, మీరు ఎక్కడైనా జాయిన్ వచ్చు ఎనీ టైం. సో ఈ 3 కోర్సులు నేర్పిస్తున్నాయి. ఈ 3 కోర్సుల్లో మీరు P2Pలో జాయిన్ అవ్వచ్చు, ఓటీసీలో జాయిన్ అవ్వచ్చు, R2Rలో జాయిన్ అవ్వచ్చు, ఎక్కడ జాయిన్ అయినా పర్లేదు. ఓకే, ఇది మనకి ప్రాసెస్ అండి. ఓకే, ఇది మనకి ప్రాసెస్ కాబట్టి ఇది మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో మనకి ఈరోజు ట్రైనింగ్లో మనకి ఓటీసీకి సంబంధించి బిల్లింగ్ స్పెషలిస్ట్ జాబ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మెయిన్లీ. ఒక బిల్లింగ్ స్పెషలిస్ట్ జాబ్కి వెళ్తే సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్. సో ఫస్ట్ మనకి టెల్ మీ అబౌట్ ద ఓటీసీ ప్రాసెస్ చెప్పమని అడుగుతారు. ఒకసారి డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. ఓటీసీ మనం టీ కోడ్లు చెప్తాం కదా, ఈచ్ టీ కోడ్తో సహా మొత్తం చెప్పాల్సి ఉంటుంది అనమాట. అన్ని ప్రాక్టికల్గా మనం సిస్టంలో చేసాం. ఓకే, సో ఓటీసీ అంటే ఏంటండి?
ఆర్డర్ అంటే బిల్డింగ్ స్పెషలిస్ట్ జాబ్కి వెళ్ళినా, ఆర్డర్ మేనేజ్మెంట్ జాబ్కి వెళ్ళినా, ఏఆర్ కాలర్కి వెళ్ళినా, దేంట్లోకి వెళ్ళినా సరే, రికన్సిలేషన్ అయినా సరే కంపల్సరీగా అడిగే ఫస్ట్ క్వశ్చనే ఓటీసీ ప్రాసెస్ గురించి చెప్పు. ఆ ప్రాసెస్ మీరు 2 నుంచి 3 minutes ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి విత్ కీ కోడ్తో సహా, ఇన్పుట్స్తో సహా ఎస్ఏపిలో. అర్థమైందా? సో కాబట్టి ఫస్ట్ మనం బిల్డింగ్ స్పెషలిస్ట్లో ఓటీసీ ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎంక్వైరీ. వాట్ ఈస్ ద టీ కోడ్ ఫర్ ఎంక్వైరీ? VA11. VA11 తర్వాత ఏంటిది? కొటేషన్. కొటేషన్ 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 టీ కోడ్ ఏంటి? VA21. VA21 కొటేషన్ ఏంటి? VA21. తర్వాత ఏంటిది? అవుట్లైన్ అగ్రిమెంట్. అవుట్లైన్ అగ్రిమెంట్ లో కాంట్రాక్ట్ ఎన్ని టైప్స్? 2 types. వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్, క్వాంటిటీ బేస్డ్ కాంట్రాక్ట్స్. సో వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్స్ మనకి జనరల్ గా 2 types ఉన్నాయి. ఓకే, సో వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్ ఉపయోగించే టీ కోడ్ ఏంటి? రండి, VA41. రండి కూర్చోండి. VA41 కూర్చోండి. సో VA41. ఓకే, వాల్యూ బేస్డ్ కాంట్రాక్ట్ అంటే ఏంటిది? VA41. VA41. నెక్స్ట్ ఏంటిది? షెడ్యూల్ అగ్రిమెంట్. షెడ్యూల్ అగ్రిమెంట్ టీ కోడ్ ఏంటండి? VA31. రేపు పొద్దున ఇంటర్వ్యూలో ఇవన్నీ చెప్పాలి విత్ టీ కోడ్ తో సహా. తర్వాత ఏంటిది? సేల్స్ ఆర్డర్ టీ కోడ్ ఏంటి? VA01. సేల్స్ ఆర్డర్ VA01. తర్వాత ఏంటిది? అవుట్ బౌండ్ డెలివరీ. అవుట్ బౌండ్ డెలివరీ టీ కోడ్ ఏంటి? VA01. VA01. తర్వాత బిల్డింగ్ డాక్యుమెంట్ టీ కోడ్ ఏంటి? పోస్ట్ గూడ్స్ ఇష్యూ డాక్యుమెంట్ ఏంటి? పోస్ట్ గూడ్స్ ఇష్యూ BL02N. BL02N. తర్వాత బిల్డింగ్ డాక్యుమెంట్, ఇది మనకి ఇంపార్టెంట్. బిల్డింగ్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేయాలంటే యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? BF01N. మనం బిల్డింగ్ డాక్యుమెంట్ ని చేంజ్ చేయాలంటే, అంటే రిలీజ్ చేయాలంటే, బిల్డింగ్ డాక్యుమెంట్ రిలీజ్ చేయడానికి టీ కోడ్ ఏంటి? BF02. BF01. బిల్డింగ్ డాక్యుమెంట్ BF01. రిలీజ్ చేయాలంటే BF02. డిస్ప్లే BF03. తర్వాత ఏంటిది? బిల్లింగ్ తర్వాత పేమెంట్. పేమెంట్ టీ కోడ్ ఏంటి? F110 యూజ్ చేస్తాం. సో అది మామూలుగా మనకి సేల్స్ ఆర్డర్ లేకుండా అయితే F-28 జనరల్ గా ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు బిల్లింగ్ అంటే ఏంటి? జనరల్ గా బిల్లింగ్ అంటే ఏంటి? ఇట్స్ ఆల్ కైండ్ ఆఫ్ ఇన్వాయిస్. బిల్లింగ్ అంటే ఏంటి? ఇన్వాయిస్, కస్టమర్ ఇన్వాయిస్. బిల్లింగ్ అంటే ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్ విత్ సేల్స్ ఆర్డర్. ప్రాసెస్ చెప్పాలి ఇప్పుడు కూడా. సో ఇన్వాయిస్ లో మనం విత్ సేల్స్ ఆర్డర్ ఉంది, వితౌట్ సేల్స్ ఆర్డర్ కూడా ఉంది. ఓకే, సేల్స్ ఆర్డర్ తో మనకి యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? BF01. సేల్స్ ఆర్డర్ లేకుండా బిల్లింగ్ చేసినప్పుడు యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? F-22. ఇంకో టీ కోడ్ ఉంది ఏంటిది? FB70. FB70. ఇప్పుడు మనకి ఇక్కడ బిల్లింగ్ చేసేటప్పుడు బేసిక్ గా అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఇంటర్వ్యూలో చెప్పాలి. సో ఇన్ ఆర్డర్ టు క్రియేట్ బిల్లింగ్ డాక్యుమెంట్ ఇన్ SAP సిస్టమ్, జనరల్లీ వి యూస్ ద ట్రాన్సాక్షన్ కోడ్ BF01 ఫర్ క్రియేషన్ ఆఫ్ ది బిల్లింగ్ డాక్యుమెంట్. After that, we need to release the billing document by using the transaction code VF02. VF02. After releasing the billing document, so customer will pay the invoice. Okay. So ikkada question enti ante, can you explain how you would handle a billing error? అంటే బిల్లింగ్ డాక్యుమెంట్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చింది. సో టెక్నికల్ ఎర్రర్ వచ్చింది. మీరు ఏం చేస్తారండి? టెక్నికల్ ఎర్రర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? బిల్లింగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి టెక్నికల్ ఎర్రర్స్ వస్తే ఏం చేస్తారు? సో వీ నీడ్ టు రైజ్ ద టికెట్. సో వాట్ ఈస్ ద ప్రయారిటీ ఆఫ్ టికెట్స్? SLA P1 ticket 2 hours, P2 ticket
4 hours. P3 3 days. P4 4 days. Okay, this is called as SLA. So once you raise the ticket in ServiceNow tool, once we raise the ticket in the ServiceNow tool, then what is the next step? What is the next step? So మనం ఒకసారి టికెట్ రైజ్ చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలి? అసైన్ చేయాలి. సో అసైన్ ఎవరికి అసైన్ చేస్తాం? ఐటీ టీమ్కి అసైన్ చేస్తాం. ఐటీ టీమ్ వచ్చి ఏం చేస్తుంది? ఇష్యూస్ ని సాల్వ్ చేస్తుంది. ఏ ప్రకారం సాల్వ్ చేయాలి ఐటీ టీము? ఎస్ఎల్ఏ ప్రకారం ఇష్యూని సాల్వ్ చేయాలి. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం టికెట్ ని ఎక్కడ క్రియేట్ చేస్తారు? ServiceNow టూల్లో క్రియేట్ చేస్తారు. టికెట్ క్రియేట్ చేసేటప్పుడు ఏం ఇన్పుట్స్ ఇవ్వాలి? చెప్పాలి. యూజర్ ఐడి, నీ యూజర్ ఐడి, టికెట్ ఎర్రర్ డిస్క్రిప్షన్ అండ్ ఎర్రర్ అటాచ్మెంట్. ఓకే, ఎర్రర్ అటాచ్మెంట్, డేట్ ఆఫ్ ది టికెట్ రైజ్డ్ అండ్ గ్రూప్ విచ్ యూ హావ్ అసైన్డ్. ఏ గ్రూప్ కి నువ్వు అసైన్ చేసావు టికెట్ అనేది. సో కాబట్టి ఈ డీటెయిల్స్ ని ఇవ్వాలన్నమాట. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ దొరికిందా మనకి? సో ఎవరైనా చదవండి, ఇది ఆన్లైన్ లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా చదువుతారా? సో ఇన్ ది ఈవెంట్ ఆఫ్ బిల్లింగ్ ఎర్రర్ ఐ వుడ్ ఫస్ట్ కన్ఫర్మ్ దట్ ఎర్రర్ హ్యాస్ ఇండీడ్ అక్కర్. నిజంగానే జరిగిందా లేదా అని చెక్ చేస్తాం. దిస్ వుడ్ ఇన్వాల్వ్ రివ్యూయింగ్ ఆల్ ద రిలవెంట్ డాక్యుమెంట్స్ అండ్ రికార్డ్స్. ఫస్ట్ మనం క్రాస్ చెక్ చేస్తారంట. మన అంటే ఇది టెక్నికల్ ఎర్రరా లేకపోతే మనం ఇచ్చేటప్పుడు ఏమన్నా ఎర్రర్ వచ్చిందా అనేది చెక్ చేస్తాం. టెక్నికల్ ఎర్రర్ అయితే ఐటీ టీం వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. అది కామన్ గా మనం ఇన్పుట్ సరిగా ఇవ్వలేదు అనుకోండి, సో అది మనం డాక్యుమెంట్స్ రివ్యూ చేసుకొని ఒకసారి మళ్ళీ కరెక్ట్గా, ఎందుకంటే మనం డాక్యుమెంట్స్ పోస్ట్ చేసేటప్పుడు ఓవర్ సైట్ ఉంటుంది. 2/22 అని వేసాం అనుకోండి. సో అందుకే ఏంటంటే ఫస్ట్ మనం క్రాస్ చెక్ చేయించాలి. అంటే కొన్ని డాక్యుమెంట్స్ క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇన్ ది ఈవెంట్ ఆఫ్ బిల్లింగ్ ఎర్రర్, I would first confirm the error has indeed occurred. This would involve reviewing all the relevant documents and records. ఈ పాయింట్ ఫస్ట్ చెప్పి, ఒకవేళ టెక్నికల్ ఎర్రర్ అయితే సో మనం ఏం చేయాలండి? ఐటీ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. I would identify its source. If it was due a system error, I would report to the IT department for rectification. Okay. If it is due to an error, ఎంట్రీ ఎర్రర్ అంటే ఏంటి? మనం రాంగ్గా పోస్ట్ చేయటము ఇలాంటివన్నీ కూడా కామన్గా వచ్చే ఎర్రర్స్ అనమాట. ఐ వుడ్ కరెక్ట్ ఇట్ ఇమీడియట్లీ. దెన్ ఐ వుడ్ కమ్యూనికేట్ టు ద ఎర్రర్ అండ్ కరెస్పాండింగ్ యాక్షన్ టేకెన్ టు అప్రాప్రియేట్ ప్రాక్టీస్ ఇంక్లూడింగ్ కస్టమర్ అండ్ మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ అన్నాడు. ఇవేం అవసరం లేదు. సో మనం ఏమైతే చెప్పామో, సో జనరల్గా యూజర్ ఇన్పుట్స్ మూలంగా ఎర్రర్ వస్తుంది. యూజర్ సరిగ్గా ఇన్పుట్స్ ఇవ్వకపోతే, రాంగ్ డీటెయిల్స్ ప్లేస్ చేస్తే ఎర్రర్ వస్తుంది. అవునా కాదా? రాంగ్ డీటెయిల్స్ ని ప్లేస్ చేస్తే మనకి ఎర్రర్స్ వస్తాయి. అలాగే సో మనకి ఆ ఎర్రర్ ని కరెక్ట్ గా మనం డీటెయిల్స్ ఇచ్చి మనం క్లియర్ చేసుకోవచ్చు. ఏ చెప్పాలి రేపు పొద్దున ఇవన్నీ కూడా సినారియోస్, అంటే సిచ్యువేషన్స్. సినారియో ఇస్ నథింగ్ బట్ సిచ్యువేషన్. సో ఈ సిచ్యువేషన్ లో నువ్వేం చేస్తావు? ఓకే, సో మన సిస్టంలో బిల్లింగ్ డాక్యుమెంట్ VF0 క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేస్తున్నప్పుడు ఎర్రర్ వచ్చింది, ఏం చేయాలి అనేది ఇక్కడ క్వశ్చన్. సో whenever I'm posting billing document in SAP system, okay, I got one error. So I got one error. This is completely technical issue. So I was cross-checked my documents and inputs. All the information was provided correctly, but the error is still not resolved. That is the reason. So I connect to the IT department and I write the ticket, P3 ticket, and చెప్పాలి, and they solve the issue. That's it. ఇలా మాట్లాడితే చాలు. సో అప్పుడు ఇంటర్వ్యూ ఎలా అడిగితే టికెట్ ఎలా రైజ్ చేస్తాను అంటారు. సో ఇన్ జనరల్లీ we need to write the ticket in ServiceNow. At the time of ticket creation in the ServiceNow, we need to give this inputs. ఆ ఇన్పుట్స్ పేరు చెప్పాలి. That's it. సింపుల్ ఏనా కాదు? చెప్పగలరా? చెప్తారా లేదా? ఓకే. So next, how do you ensure accuracy when preparing bills and invoices? Okay,
సో యాక్యురసీ అంటే నీ యాక్యురసీ ఎలా ఉంటుంది? ఒక బిల్స్ కానీ ఒక ఇన్వాయిస్ కానీ ప్రిపేర్ చేసేటప్పుడు, నువ్వు ఇన్వాయిస్ ప్రిపేర్ చేసేటప్పుడు నీ యాక్యురసీ ఎలా ఉంటుంది? ఇప్పుడు బిల్లింగ్ డాక్యుమెంట్ సంబంధించి మనం పోస్ట్ చేయాలంటే ఏమేమి చెక్ చేస్తాం చెప్పండి? ఇప్పుడు ఎస్ఏపి సిస్టంలో మనం బిల్లింగ్ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి. ఓకే, ఏం చెక్ చేస్తావు బిల్లింగ్ డాక్యుమెంట్? కరస్పాండెన్స్ డాక్యుమెంట్స్. సో మనకి బిల్ అయినట్టుగా ఇప్పుడు నేను మీకు ఇచ్చాను, బిల్ ఇచ్చానా లేదా? ఒక బిల్ తీసుకొని ఇచ్చాను. సో అది ఎస్ఐపిలో ఎంటర్ చేయాలా వద్దా? కస్టమర్కి బిల్ ఇచ్చాను అని చెప్పి ఎస్ఐపిలో ఎంటర్ చేయాలా వద్దా? మరి ఎంటర్ చేసేటప్పుడు ఏమేమి డీటెయిల్స్ చెక్ చేస్తాం? రిసిప్ట్, బిల్లింగ్ డాక్యుమెంట్ సంబంధించిన రిసిప్ట్స్. ఓకే, సో సేల్స్ టీమ్ ఏం చేస్తుంది? సేల్స్ చేస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి నీకు ఏమొస్తుంది? రిసిప్ట్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేసావా లేదా? అలాగే గూడ్స్ని ఇష్యూ చేసారా లేదా? సో గూడ్స్ ఇష్యూ చేసేటప్పుడు గూడ్స్ పికింగ్, ప్యాకింగ్, లోడింగ్, డిస్పాచింగ్, పీజీ అండ్ పోస్ట్ గూడ్స్ ఇష్యూ అయిందా లేదా? అంటే కస్టమర్ గూడ్స్ రీచ్ అయిందా లేదా? సో ఇవి చెక్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము? జనరల్గా బిల్ చేస్తాం. అంటే కరస్పాండింగ్ డాక్యుమెంట్స్ ని వెరిఫై చేయాలి. ఏ క్వశ్చన్ అడిగినా సరే ఫస్ట్ ఐ నీడ్ టు వెరిఫై ద కరస్పాండింగ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అని చెప్పాలి. ఏంటిది? రిలవెంట్ డాక్యుమెంట్స్. సేల్స్ ఆర్డర్ అవుట్ బౌండ్ డెలివరీ అయిందా లేదా చెక్ చేస్తాం మనం. అలాగే బిల్లింగ్ డాక్యుమెంట్స్ సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనం చెక్ చేస్తాం. చెక్ చేసి అవి ప్రాపర్గా సో ఎస్ఏపీలో ఎంటర్ చేశారా లేదా అది చెక్ చేస్తాం. ఇక్కడ ఇచ్చాడు చూడండి. సో టు ఇన్షూర్ యాక్యురసీ ఐ ఆల్వేస్ డబల్ చెక్ మై వర్క్. ఓకే, సో అంటే యాక్యురసీ ఇన్షూర్ చేసే ముందు నేను డబుల్ చెక్ చేస్తాను. ఐ ఆల్సో యూజ్ ఆటోమేటిక్ బిల్లింగ్ సాఫ్ట్వేర్. అంటే ఇక్కడ ఎస్ఏపీ సాఫ్ట్వేర్. ఆటోమేటిక్ అంటే ఏంటి? ఇక్కడ ఎస్ఏపీ సాఫ్ట్వేర్ అనమాట. ఓకే, that reduce the chances of human error. Additionally, I separate my task to avoid confusion to make it easier spot and potential error. This method has proved very efficient on my previous one. Okay, simple గా మాట్లాడితే మీరు ఎట్లా చెప్పాలి అంటే, so before proceeding the billing document into SAP system, we need to check the corresponding and the relevant documents like the sales order and the outbound issue, post goods issue documents, and also we need to check the original documents of the billing. So this information will be provided by the sales team. Based upon that, we need to create the billing document by using the transaction code VF01. And after that, we need to release this billing document by using the transaction code VF02. ఇలా చెప్తే జాబ్ కన్ఫర్మ్. మనం చెప్పే విధానానికి జాబ్ రావాలి. ఎలా పడితే అలా చెప్తే జాబ్ రాదండి. ఓకే, మనం మాట్లాడే విధానం అనేది యాక్యురేట్ గా రియల్ టైమ్ లో పనిచేసిన పర్సన్ లాగా మాట్లాడితేనే జాబ్ వస్తుంది. అంతేగాని ఓకే వాట్ ఈజ్ వాట్ అని చెప్తే జాబ్ రాదు. ఇవన్నీ మన సిచ్యువేషన్స్, సినారియోస్ ఎందుకు క్రియేట్ చేసి చెప్తున్నాం? ఓకే, ఈ సిచ్యువేషన్ ఎలా వస్తుంది రేపు పొద్దున్న నువ్వు జాబ్ లో ఫేస్ చేసావు అంటే నువ్వు ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితేనే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతావు. ఒక ఇన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే నువ్వు ఆన్సర్ చేయలేవు. కాబట్టి మనం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా మీరు ఎట్లా మాట్లాడాలి అన్నదే ఈరోజు కాన్సెప్ట్. ఇట్లా మనం తెలుగులో ఇంగ్లీష్లో అంటే ఇది అంటే ఒక టాపిక్ ని మనం తెలుగులోను ఇంగ్లీష్లో మాట్లాడటం ఇది. అలాగే స్టూడెంట్ ఇంగ్లీష్లో అడిగితే ఇంగ్లీష్లో ఆన్సర్ చేయాలి. రేపు పొద్దున ఇంటర్వ్యూలో ఇంగ్లీష్లో అడిగితే ఇంగ్లీష్లో ఆన్సర్ చేయాలి. తెలుగు ఇంగ్లీష్లో చెప్తారా? తెలుగు ఇంగ్లీష్ అంటే ఏంటి? జనరల్గా అర్థం అవడానికి. బట్ రేపు పొద్దున నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్షన్ అవ్వాలి అంటే సో ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ దగ్గర నేర్చుకోవాలి. ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఎవరు? రియల్ టైంలో పనిచేసిన వాళ్ళు అండ్ రియల్ టైం మీద కంప్లీట్ గైడెన్స్ ఉన్నవాళ్ళు, నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు. అంటే ఒక ఎక్స్పర్టైజ్ అంటే ఒక రియల్ టైం కన్సల్టెంట్ లేదా ఒక రియల్ టైం ఎస్ఏపీ ఎండ్ యూజర్ ప్రొఫెషనల్స్ అవుతారు కంపెనీలో పనిచేసిన వాళ్ళు ఎస్ఏపీ మీద. అన్ప్రొఫెషనల్స్ అంటే యూట్యూబ్లో వీడియోలు కాపీ కొట్టి అవి చెప్పి మీకు అవి చెప్తే ఉపయోగం ఏముంది? వాళ్ళు జాబ్ చేయకుండా మీకేం జాబ్ ఇస్తారు? వాళ్ళు ఎన్ని గైడెన్స్ ఇచ్చినా వాళ్ళు ఫేక్ గైడెన్స్ అవుతుంది. ఎందుకంటే మనకి మార్కెట్లో ఏంటంటే ఇలాగా 5,000కి 10,000 అని చెప్పి ఫేక్ ట్రైనర్స్ ఏంటంటే మనం జెన్యున్ అని పెడితే వాళ్ళు జెన్యున్ అని, ఓకే మనం రియల్ టైం అని పెడితే వాళ్ళు రియల్ టైం అని, ఇట్లా కాపీ కొట్టి ఏంటంటే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాం. స్టూడెంట్స్కి ఏంటంటే తక్కువ రేట్లు ఇచ్చి ఫీజు ఇలా పెట్టడంతో స్టూడెంట్స్ ఏంటి తక్కువ వస్తుంది కదా వెళ్ళిపోతారు. తర్వాత ఏంటంటే ఫేక్ అని తెలుసుకుంటారు. ఎందుకంటే ఎప్పుడైనా కోర్సులో జాయిన్ అయ్యేటప్పుడు ఒక రియల్ టైం ట్రైనర్ దగ్గర జాయిన్ అవ్వాలి అండ్ అది ప్రాపర్గా యాక్యురేట్గా మాట్లాడగలగాలి ఇంగ్లీష్లో. ట్రైనర్ అంటే ఎస్ఐపి ట్రైనర్ అంటే ఏంటి, ఐటీ ట్రైనర్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడాలి. తెలుగు అంటే నేను తెలుగులో స్టార్ట్ చేసింది నేనే ఫస్ట్. సో ఎస్ఐపి యూట్యూబ్లో తెలుగులో స్టార్ట్ చేసింది నేనే. సో కాబట్టి ఏంటంటే దాన్ని తెలుగులో ఎందుకు స్టార్ట్ చేసామంటే స్టూడెంట్కి అర్థం అవడం కోసం.
అలాగే అట్ ది సేమ్ టైం ఇంగ్లీష్లో కూడా మాట్లాడాలి. సో మన స్టూడెంట్స్తో మనం ఇంగ్లీష్లోనూ మాట్లాడతాం, తెలుగులోనూ మాట్లాడతాం, హిందీలో కూడా మాట్లాడతాం. సో ఆ యాక్యురసీ ఉంటేనే ఐటీ ట్రైనర్ అవుతాం. అందుకే రియల్ టైంలో పని చేయాలని చెప్తుంది. ఇలా పని చేయకుండా ఏంటంటే కొంతమంది కోవిడ్ టైంలో ఫేక్ ట్రైనర్స్ వచ్చేసారు. మన వీడియోలను కాపీ కొట్టి, మన కంపెనీస్ అవి కాపీ కొట్టి మన పేరును వాడుకొని ఓకే 5,000కి 10,000కి అని చెప్పి మార్కెట్లో వచ్చేసారు. వీళ్ళ మూలంగా ఏంటంటే మొత్తం కొలాప్స్ అయిపోయింది. తెలియక స్టూడెంట్స్ అందరూ సబ్స్క్రైబ్ కొట్టడం తక్కువగా వచ్చింది కదా. ఇప్పుడు వాళ్ళు నాకులాగా కోర్స్ ఫీజు కట్టలేరు. ఎందుకంటే వాళ్ళు రియల్ టైంలో తంతారు స్టూడెంట్స్. 5,000 10,000 అన్నీ పెట్టుకుంటారు. ఎందుకంటే 5,000 కదమ్మా కోర్స్ అయిపోయిన తర్వాత అంటారు. 10,000 కదమ్మా కోర్స్ అయిపోయిన తర్వాత అంటారు. అంటే కోర్స్ మొత్తం చెప్పరు. బేసిక్ చెప్పేసి 5,000 కదా అంతకంటే ఏం చెప్తాం అంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇలా మనం నెంబర్ 1 అని పెడితే వాళ్ళు నెంబర్ 1 అని ఇలా మనకి మార్కెట్లో ఫేక్ ట్రైనర్స్ ఎక్కువ అయిపోయారు. ఈ 10,000 తెలుగు ఒకడు ఉన్నాడు, బట్టపుర్రోడు. ఆడే ఎన్ని చేసేది ఎవడో చేయడు. తెలుగులో ఒకడు ఉన్నాడు, ఆడు బట్టపుర్రోడు. చాలా మంది నష్టపోయారు ఆడు మూలం. ఓకే ఇలాంటి వాళ్ళు ఏంటంటే నా దగ్గర నేర్చుకున్నారు. మళ్ళీ నా దగ్గర నేర్చుకొని నా దగ్గరే నేర్చుకున్నాడు. మళ్ళీ నాకే వాడు రివర్స్ మాట్లాడతాడు. నేనే నెంబర్ 1 అంటాడు. ఇంతకు జాబ్ చేసేదా అంటే జాబ్ లేదు. పోనీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అంటే బ్రోకర్ కింద చేశాడు సేల్స్లో. ఇప్పుడు అలాంటి బ్రోకర్లు ఏంటంటే ఇలాంటి పనులే చేస్తారు. కష్టపడే వాళ్ళ దాన్ని కాపీ కొట్టి అది స్టూడెంట్కి చెప్పి నేను నెంబర్ 1 అంటే అట్లా ఉంది మార్కెట్. అలాంటి ఫేక్ మూలంగా మార్కెట్ కొలాప్స్ అయిపోయింది. కాబట్టి ఈ దీని మూలంగా కూడా ఎస్ఐపి ఇలాంటి ఫేక్ ట్రైనర్స్ మూలంగా ఎస్ఐపి కూడా పడిపోయింది. ఎందుకంటే చీప్గా మొత్తం యూట్యూబ్లో పెట్టేస్తారు మొత్తం అన్ని. అది 20 క్లాసులు 10 క్లాసులు అని పెట్టేయడంతో ఏమవుతుందంటే అందరూ అక్కడే చూసుకొని మొత్తం రిక్రూటర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇది చాలా సింపుల్గా దొరుకుతుంది కంటెంట్ అని చెప్పి అడిగే క్వశ్చన్ కూడా అడగరు. సింపుల్గా అడిగే క్వశ్చన్స్ అడగకుండా కష్టమైన క్వశ్చన్లు అడుగుతారు. ఎందుకంటే అది అవైలబిలిటీలో వచ్చేసింది కాబట్టి. ఇలా మొత్తం కొలాప్స్ చేస్తారండి. లేకపోతే అంతకుముందు చాలా జాబ్స్ ఉన్నాయి. సో అది అనమాట. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తాను సార్. మీరేంటి ఇలా ఫీజులు మీ దాంట్లో ఎక్కువ ఉన్నాయంటే రియల్ టైం ట్రైనర్ అంటే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. ఓ ఎక్స్పీరియన్స్ డాక్టర్కి నాన్ ఎక్స్పీరియన్స్ డాక్టర్కి తేడా ఉంటుందిగా. ఓకే అది డిఫరెన్స్. చిరంజీవి బాగా నేమ్ ఉంటుంది. అలాగే జూనియర్ ఆర్టిస్ట్ చిరంజీవి కంటే బాగా చేస్తాడు. కానీ ఫేమ్ ఎవరికి ఉంటుంది? చిరంజీవిగా ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి ఫేక్ ట్రైనర్స్ ఎవరైతే మార్కెట్లో ఉన్నారో. ఓకే సో ఇక్కడ మనకి హౌ డు యూ ఎన్షూర్ యాక్యురసీ. ఓకే సో హౌ డు యూ ఎన్షూర్ యాక్యురసీ వెన్ ప్రిపేరింగ్ బిల్స్ అంటే అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, కుడ్ యూ డిస్క్రైబ్ ఏ టైమ్ సో వెన్ యూ హ్యాడ్ డీల్ విత్ డిఫికల్ట్ కస్టమర్ రిగార్డింగ్ ద బిల్లింగ్ ఇష్యూ. ఒకవేళ నీకు కస్టమర్ అనేవాడు డిఫికల్ట్ కస్టమర్ అంటే కస్టమర్ అనేవాడు డిఫికల్ట్ కస్టమర్, బిల్లింగ్ ఇష్యూ వచ్చింది. జనరల్గా మనకి బిల్లింగ్ ఇష్యూస్ ఎక్కడ రావచ్చండి, ఎవరు చెప్తారు? ఎప్పుడైనా ఇష్యూ ఎక్కడ వస్తుంది? బిల్లింగ్ లో ఎక్కడ వస్తుంది? కస్టమర్కి కంపెనీకి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది చెప్పండి? అగ్రిమెంట్స్, పేమెంట్ టర్మ్స్, డిస్కౌంట్, ఓకే అమౌంట్ తర్వాత ఇంకెక్కడ డిఫరెన్స్ రావచ్చు? ఇన్ టైప్ లాంటి ఇన్స్టాల్మెంట్స్, ట్యాక్స్. ఓకే ఇలాంటి కేసులో కస్టమర్కి మనకి డిస్క్రిపెన్సీస్ వచ్చి ఛాన్సెస్. ఓకే సో అలాంటప్పుడు ఏం చేయాలి మనం? వీ నీడ్ టు సెటప్ ఏ కాల్. మనం కాల్ని సెటప్ చేసుకోవాలి. ఏం సెటప్ చేసుకోవాలండి? కాల్ని సెటప్ చేసుకోవాలి. ఓకే సో మనం ఏంటంటే కాల్ని సెటప్ చేసుకోవాలి. ఒక కస్టమర్తో మనం కాల్ సెటప్ చేసుకోవాలి. ఓకే ఈ కాల్ని మనం సెటప్ చేసుకొని వాటితో మనం మీటింగ్ పెట్టుకోవాలి. సో మనకి ఇదిగో బిల్లింగ్ ఎంత అయింది, సో నువ్వు డాక్యుమెంట్ ఉంటుంది. సో అనేది కస్టమర్కి బిల్ చేసినప్పుడు అంటే మాన్యువల్గా చేసినప్పుడు వాళ్ళు మాట్లాడుకున్న అగ్రిమెంట్. ఓకే వాళ్ళు మాట్లాడుకున్న అగ్రిమెంట్ కాంట్రాక్ట్లో ఏముంది? ఓకే మనం బిల్ ఎంత చేసాం, అది ఎక్స్ట్రా ఎందుకు అయింది? ఓకే అది ఎక్స్ట్రా రీజన్స్ ఏంటి? ఒకవేళ ట్యాక్స్ యాడ్ చేయలేదు, ఇప్పుడు ట్యాక్స్ మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు, అవునా కదా? అప్పుడు కాంట్రాక్ట్ 1 year కాంట్రాక్ట్, 2 years కాంట్రాక్ట్, ఆ టైంలో ట్యాక్స్ని వాడు యాడ్ చేయలేదు, ఇప్పుడు ట్యాక్స్ యాడ్ అయింది కాబట్టి ట్యాక్స్తో కలిపి నువ్వు చెప్పావు. వాడు ఏమన్నాడు? ట్యాక్స్ లేదు అనుకున్నాడు. సో ఇది జిఎస్టీ ఎంత పర్సెంట్ యాడ్ అయింది నీకు? 5%, 10% యాడ్ అయింది, అందుకే నీకు కొంచెం ఓవర్ ఎక్స్పెన్సెస్, ఓవర్ ఛార్జ్ అయింది.
ఇది ట్యాక్స్ బాబు, ఇది ఆ టైంలో మనం కాంట్రాక్ట్ లో ట్యాక్స్ గురించి మెన్షన్ చేయలేదు, లేకపోతే ట్యాక్స్ 5% ఉంది, ఇప్పుడు 10% అయింది అని చెప్పి మనం కన్విన్స్ చేయాలి. సో కన్విన్స్ చేయాలంటే ఏంటి, కన్విన్స్ చేయాలి అంటే ఏంటి, ఫస్ట్ మనం కస్టమర్ తో మీటింగ్ పెట్టుకోవాలి, కాల్ సెటప్ చేసుకొని ఓకే సో నీ బిల్లింగ్ ఎంత 1000 రూపాయలు, సో దీనికి అడిషనల్ గా 100 రూపీస్ మనకి 10% జిఎస్టీ పడింది. ఓకే సో సిజిఎస్టీ ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ 50%, ఎస్జిఎస్టీ స్టేట్ గవర్నమెంట్ 50%, టోటల్ గా బిల్లింగ్ ఒక 100 రూపాయలు అడిషనల్ చార్జెస్ బికాస్ ఆఫ్ సర్వీస్ చార్జ్ మార్కెట్ లో జిఎస్టీ పెరిగింది, అంతకుముందు 5% ఉండేది ఇప్పుడు 10%. సో ఇలాంటి రీజన్స్ కూడా వ్యాలిడే. అర్థమైందా? ఇక్కడ ఏం చెప్పాడో చూద్దాం. ఐ వన్స్ డెల్ట్ విత్ కస్టమర్ వాజ్ వెరీ అప్సెట్ అబౌట్ బీయింగ్ ఓవర్ చార్జ్. సో ఎప్పుడైనా సరే మనం డబ్బులు ఎక్స్ట్రా కడుతున్నాడంటే కంపల్సరీగా కస్టమర్ అప్సెట్ అవుతాడా లేదా, ఓవర్ చార్జ్. ఓకే సో అలాగే ఐ లిజన్ దేర్ కన్సర్న్స్. ఫస్ట్ ఏంటి, మనం ఫ్రస్ట్రేటెడ్ కస్టమర్స్ ఉంటారు. ఫ్రస్ట్రేటెడ్ కస్టమర్ ఏంటి, నాకు ఎక్కువ ఇస్తాం అని చెప్పి వెంటనే వాడు మాట్లాడేస్తూ ఉంటాడు స్పీడ్గా, ఎందుకు ఏంటి అని కూడా ఉండదు. ఓకే సో ఫస్ట్ మనం ఇమీడియట్ గా రెస్పాండ్ కాకుండా వాడు ఏం చెప్తున్నాడో అది వినండి. సో అది విన్న తర్వాత సో అంటే ఇక్కడ చెప్పాలి, ఇక్కడ ఐ లిజన్ దేర్ కన్సర్న్స్, వాళ్ళు ఏం చెప్తారో వినండి. ఎక్స్ప్రెస్డ్ అండర్స్టాండింగ్ అండ్ అజ్యూర్డ్ దెమ్, అంటే అజ్యూర్డ్ దెమ్ ఐ వుడ్ రిసాల్వ్ ద ఇష్యూ. ఇప్పుడు కస్టమర్ ఆవేశంగా నాకు ఇలా ఓవర్ చార్జ్ చేస్తారండి అదేంటి ఇదేంటి అని చెప్తారు, ఫస్ట్ వినండి క్లియర్ గా. అంటే ఏఆర్ కాలర్ జనరల్ గా కాల్ చేసి మాట్లాడతారు, లేకపోతే ఈమెయిల్ చేస్తాడు కస్టమర్. ఓకే ఫస్ట్ యూ నీడ్ టు లిజన్ ద కస్టమర్ కన్సర్న్స్ క్వరీస్, అది వినండి ఫస్ట్. తర్వాత ఐ వుడ్ రిసాల్వ్ ద ఇష్యూ, ఓకే అతనికి ఒక అష్యూరెన్స్ ఇవ్వండి నేను రిసాల్వ్ చేస్తానని చెప్పి. ఓకే సో నెక్స్ట్ ఏంటంటే ఐ రివ్యూడ్ ద ఇన్వాయిస్ అండ్ ఫౌండ్ అన్ ఎర్రర్ ఇన్ అవర్ సిస్టమ్. ఐ కరెక్టెడ్ ద ఎర్రర్, ఇన్ఫార్మ్డ్ ద కస్టమర్ అండ్ అపాలైజ్డ్. సో ద కస్టమర్ అప్రిషియేట్ మై ఎఫర్ట్ అండ్ కంపెనీ మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ దమ్. ఇక్కడ ఏంటంటే ఇది కస్టమర్ ఒకవేళ మన తప్పు అయితే ఏంటి అని అన్నాడు. ఇక్కడ జనరల్ గా అయితే మన తప్పు అంటే ఏమి లేదు, ట్యాక్స్ అయితే ట్యాక్స్ రిలేటెడ్ మన తప్పు ఏమి లేదు, సిస్టమ్ బై డిఫాల్ట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఒకవేళ నువ్వు ఇన్పుట్ చేయడమే రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చి ఆడికి బిల్ చేసావు అనుకో, అది నువ్వు కరెక్ట్ చేయాల్సింది. అందుకే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఏంటిదండి, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? సో మనకి ఇందాకే చెప్పుకున్నాం, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద ఎండ్ టు ఎండ్ ఆఫ్ బిల్లింగ్ ఫ్రమ్ ది పాయింట్ టు సేల్. అంటే ఫస్ట్ ఏం చెప్పాము, సేల్స్ ఆర్డర్ క్రియేషన్, తర్వాత అవుట్ బౌండ్ డెలివరీ, ఆ తర్వాత ఇవన్నీ చేస్తాం కదా. బిల్లింగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసిన కస్టమర్కి ఎలా రీచ్ అవుతుంది? సో వన్స్ ద బిల్లింగ్ డాక్యుమెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, హౌ ద బిల్లింగ్ డాక్యుమెంట్ విల్ సెండ్ టు కస్టమర్ ఆర్ విల్ పుట్ ఫార్వర్డ్ టు అవర్ కస్టమర్. కస్టమర్కి ఎలా పంపిస్తాం బిల్లింగ్ డాక్యుమెంట్ని? వయా ఈమెయిల్, ఫ్యాక్స్, ఈమెయిల్ ద్వారా పంపిస్తాం, ఫ్యాక్స్ ద్వారా పంపిస్తాం. సో లేకపోతే ఈడిఐ, ఈడిఐ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్, ఐడాక్స్ రాసుకోండి ఇవి. ఓకే సో ఎలక్ట్రానిక్ మోడ్ ఈడిఐ అనమాట. సో ఈడిఐ అంటారు దాన్ని. ఓకే సో ఈడిఐ అంటారు దాన్ని, గుర్తుపెట్టుకోండి. సో ఈడిఐ ద్వారా పంపిస్తారండి. ఈడిఐ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి, కెన్ యూ డిస్క్రైబ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్ అండ్ హౌ దే హ్యావ్ హెల్ప్డ్ యూ ఇన్ యువర్ రోల్. సో కెన్ యూ డిస్క్రైబ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ బిల్లింగ్ సిస్టమ్. సో మనకి బిల్లింగ్ సిస్టమ్, కెన్ యూ డిస్క్రైబ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ బిల్లింగ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ అంటే ఏ సిస్టంలో పనిచేస్తాం అంటే ఏం చెప్తాను? SAP S/4HANA సిస్టమ్. ఏ సిస్టంలో పనిచేశారండి? SAP S/4HANA సిస్టమ్. సో బిల్లింగ్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేయడానికి ఏ సిస్టంలో క్రియేట్ చేస్తారు? SAP S/4HANA ఫైనాన్స్, S/4HANA ఫైనాన్స్ సిస్టమ్. వర్షన్ అంటే ఏ వర్షన్లో పనిచేస్తాం అంటే ఏం చెప్తాం? 2022 వర్షన్ రాసుకోండి. SAP S/4HANA ఫైనాన్స్ 2022. ఓకే
SAP S/4HANA. సో 2022 సో 2022లో పనిచేశానని చెప్పాలి. సో హౌ వుడ్ యూ హ్యాండిల్ సిచ్యువేషన్ వేర్ కస్టమర్ రిఫ్యూజ్ టు పే దర్ ఇన్వాయిసెస్? ఒకవేళ సో డబ్బులు కట్టను అంటే ఏం చేస్తారు చెప్పండి. మొండి ఖాతాలు అన్నాం కదా, బ్యాక్ డెట్స్. మన బుక్స్ ఆఫ్ అకౌంట్లో అలవెన్స్ ఫర్ బ్యాక్ డెట్స్ అకౌంట్స్ అలవెన్స్ అని చెప్పి ఒక కేసు చేసి దాన్ని రైట్ ఆఫ్ చేస్తాం బ్యాక్ డెట్స్. ఓకే, సో అది పక్కన పెట్టండి. ముందు మన సైడ్ నుంచి యాక్షన్ ఏంటి? వాడు డబ్బులు కట్టమంటే డబ్బులు కడతలేదు, యాక్షన్ ఏంటి? వాట్ ఈస్ యువర్ యాక్షన్ ప్లాన్? వాట్ ఈస్ ద యాక్షన్ ప్లాన్? ఏంటిది? డబ్బులు కట్టమంటే డబ్బులు కడతలేదు. వాట్ ఈస్ యువర్ యాక్షన్ ప్లాన్? డబ్బులు కట్టిన డిస్కౌంట్ ఇస్తావా? అవన్నీ ఇచ్చిన తర్వాత డబ్బులు కడతా? నువ్వు అన్ని ఇచ్చేస్తావు, డిస్కౌంట్ అయినా డబ్బులు కడతా, ఏం చేస్తావు? ఫస్ట్ ఏం చేయాలి? టర్నింగ్ నోటీస్ పంపించాలి. రిమైండర్ నోటీస్ వి నీడ్ టు సెండ్ టు అవర్ బిజినెస్ పార్ట్నర్ ఫర్ దేర్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. ఫస్ట్ రిమైండర్ నోటీస్ ని మనం పంపించాలి. ఓకేనా? సో రిమైండర్ నోటీసెస్ అంటే ఏంటి? రిమైండర్ నోటీస్ నాది నథింగ్ బట్ డబ్బులు కట్టండి, సో ఇన్వాయిస్ డ్యూ అయింది, ఓవర్ డ్యూ అయింది అని చెప్పి మనం రిమైండర్ నోటీస్ పంపిస్తాం. అది ఫస్ట్. ఒకవేళ అది రిమైండర్ నోటీసుల్ని పంపించిన తర్వాత కూడా డబ్బులు కట్టకపోతే మనకి సెపరేట్ టీం ఉంటుంది. కలెక్షన్ టీమే ఇవన్నీ చేసేది. సెపరేట్ టీం ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతారు. ఓకే, అదే మహేష్ తాళాలు గుర్తు సినిమా ఉన్నది. ఏంటిది? తాళాలు గుర్తు పట్టుకొని ఫైట్ చేస్తారు అదే సినిమా. సర్కారు వారి పాటలు వెనకాల పడతారు చూడండి, రికవరింగ్ ఏజెంట్స్. ఈ ఫోటో పెట్టి దాంట్లో ఫ్రాడ్ అని రాస్తారు మనం. అర్థమైందా? అలా చాలా మంది సూసైడ్ చేస్తున్నారు కదా ఈ లోన్స్ యాప్స్. అవునా కదా? ఫ్యామిలీ ముందు అందరి ముందు లోన్స్ ఇవన్నీ తీసుకొని బద్నాం చేయటం. సో ఇవన్నీ రికవరింగ్ ఏజెన్సీ చేస్తాం. వాళ్ళకి అప్చెప్తే ఏంటంటే కనీసం ఒక 100 రూపాయలు అనుకోండి రావాల్సింది, 50 రూపాయలు వాళ్ళు, 50 రూపాయలు వీళ్ళు వసూలు. అదే సగం. ఒకవేళ ఆడవాళ్ళం కూడా పని కాకపోతే ఏం చేస్తారు? కోర్టులో లీగల్ ప్రొసీజర్ ఫాలో అవుతారు. అయ్యే ఇక్కడ పాయింట్. చదవండి ఎవరైనా ఇది చదవండి. ఎవరు చదువుతారు? ఇది చదవండి. ఇన్ సచ్ సిచ్యువేషన్ ఐ ఫస్ట్ ఇన్షూర్ దట్, ఎప్పుడైనా సరే మేక్ షూర్, ఇన్షూర్, ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఐ ఫస్ట్ ఇన్షూర్ దట్ ద కస్టమర్ అండర్స్టాండ్ ద ఇన్వాయిస్. I would review it with them and address any concern they might have. If they still refuse to pay, I would try to understand their reasons and work out a manually acceptable payment plan. If else fails, the case might have turned over to collections or legal. అంటే సింపుల్ గా చెప్పాలంటే మనం జనరల్ గా రిమైండర్ నోటీస్ పంపిస్తాం. కంపెనీ అన్న తర్వాత రిమైండర్ నోటీస్ పంపించి డబ్బులు కట్టండి అయ్యా బాబు అని అడుగుతాం. ఇంకా అది కూడా చేయకపోతే వీ డైరెక్ట్లీ ఫాలో అప్ లీగల్ ప్రొసీజర్. ఓకే, రీజన్ ముందు అడుగుతాం, ఎందుకు కట్టలేకపోతున్నారు ఏంటి అనేది ప్రాపర్ ప్లానింగ్. కంపెనీ అన్న తర్వాత ప్రొఫెషనల్ గా మెయింటైన్ చేయాలి. ఓకే, లేకపోతే వాల్యూ పోతుంది, కంపెనీ వాల్యూ పోతుంది, డిగ్నిటీ పోతుంది. సో వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్ కంపెనీ. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్ టుమారో. సో రేపు మనం బ్యాంక్ రికన్సిలేషన్ గురించి డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ.